హలో గైస్, ఏంటి సంగతులు? సరే, ఈరోజు న్యూస్ వద్దులేండి. ఈరోజు మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేద్దాం. అదేనంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్తో చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం ఆ వీడియోని. ఎగ్జామ్స్ అనగానే మనందరం ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతాం. కానీ నాకు డౌట్ వచ్చింది, నేను ఇంతసేపు చదివితే నాకు ఎన్ని మార్క్స్ రావచ్చు? భలే ఉంది కదా. సో నేను ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్స్ నుంచి డేటా కలెక్ట్ చేశాను, విచ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. నేను ఇన్ని అవర్స్ కూర్చొని చదివితే నాకు ఇన్ని మార్క్స్ రావచ్చు. 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక పని చేద్దాం, దీన్ని గ్రాఫ్ లో ప్లాట్ చేసి చూద్దాం ఒకసారి. ఎక్స్ యాక్సిస్ లో స్టడీ అవర్స్ అండ్ వై యాక్సిస్ లో మార్క్స్ కోడ్ సెట్ చేసి పాయింట్స్ ని ప్లాట్ చేద్దాం, విచ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఈ గ్రాఫ్ లో ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా? నేను ఎంత ఎక్కువసేపు చదివితే నాకు అన్ని ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. కానీ నాకు ఒక వాల్యూ వస్తే ఇంకా బాగుంది కదా, ఎగ్జాక్ట్ గా నీకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి. చూద్దాం అది ఎలా చేయాలో. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఈక్వేషన్ వాడుకొని మనం డిఫరెంట్ లైన్స్ ని డ్రా చేసి చూద్దాం ఈ గ్రాఫ్ మీద ఒకసారి. y అంటే మార్క్స్, x అంటే స్టడీ అవర్స్, c వచ్చేసరికి ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్. ఈ లైన్ ఎలా ఉండాలంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్ వాల్యూ అనేది మినిమం ఉండాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్ అంటే ప్రతి యాక్చువల్ పాయింట్ ని తీసుకొని ఆ యాక్చువల్ పాయింట్ కి మ్యాచ్ అయిన ప్రిడిక్టెడ్ పాయింట్ తో గ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ని స్క్వేర్ చేసి అన్ని పాయింట్స్ కి యాడ్ చేస్తాం. ఈ టోటల్ ని సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఎర్రర్స్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని మనం బెస్ట్ ఫిట్ లైన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మెథడ్ ని మనం ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ మెథడ్ గానీ ఓఎల్ఎస్ మెథడ్ అని గానీ అంటాం. ఈ లైన్ ని మనం డిఫరెంట్ పొజిషన్స్ అండ్ యాంగిల్స్ లో పెట్టి డ్రా చేస్తాం. ప్రతి అటెంప్ట్ కి ఓఎల్ఎస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడైతే ఎర్రర్ అనేది మినిమం వస్తుందో దాన్నే మనం బెస్ట్ ఫిట్ లైన్ అని అంటాం. మన దగ్గర ఉన్న డేటాకు తగ్గట్టుగా మన ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది. స్లోప్ వచ్చేసరికి 5.77 అండ్ ఇంటర్సెప్ట్ వచ్చేసరికి 38.46. ఈ లైన్ ని యూజ్ చేసి మనం ఫ్యూచర్ మార్క్స్ అనేవి ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు 6.5 అవర్స్ చదివాను. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్ లో పెట్టి చూస్తే నాకు ప్రిడిక్టెడ్ మార్క్స్ అనేవి 76.61 వస్తాయి. చూడండి, ఇలా సింపుల్ గా పాస్ట్ డేటాతో ఫ్యూచర్ మార్క్స్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. దట్స్ లీనియర్ రిగ్రెషన్ ఫర్ యూ. ఓన్లీ మార్క్సే కాదు, ఇలానే మనం స్టాక్ ప్రైజెస్, బిజినెస్, టెంపరేచర్, యూట్యూబ్ వ్యూస్ అన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. సో అదే అండి ఈరోజు వీడియోలో మ్యాథ్స్ యూజ్ చేసి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. మీరు చూస్తున్నారు ML విత్ ఉప్పు ఇన్సైట్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అల్గోరిథంతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.